వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 14వ శ్లోక నెంబర్ 14. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. తాత్పర్యం: కర్తృత్వ భావన కానీ కర్మల స్వభావం కానీ భగవంతునిచే సృష్టించబడవు. కర్మఫలములను సృష్టించేది కూడా ఆయన కాదు. భౌతిక ప్రకృతి గుణములే వీటన్నిటినీ ప్రవర్తిల్లజేయును. ఈ శ్లోకంలో భగవంతుడే సర్వలోకైక నాయకుడు అని సూచించటానికి ప్రభు అన్న పదం భగవంతుడు అనే అర్థంలో వాడబడింది. ఆయన సర్వశక్తిమంతుడు మరియు సమస్త విశ్వమును నియంత్రణ చేసేవాడు. అయినా సరే ఈ విశ్వం యొక్క కార్యకలాపాలు ఆయనే నిర్వహించినా ఆయన అకర్తగా ఉంటాడు. మన క్రియలను నిర్దేశించేవాడు కాదు, లేదా మనం ఏదైనా మంచి పని లేదా చెడు పని చేయాలా వద్దా అని శాసించేవాడు కాదు. మనం కర్తృత్వ భావనలో ఇరుక్కుపోవడానికి భగవంతుడు కారణం కాదు. ఆయనే కావాలని ఆ గర్వాన్ని మనలో కలుగజేసి ఉంటే మళ్ళీ మన తప్పుడు చేష్టలకు ఆయననే దోషుడిగా చేసేవాళ్ళం. నిజానికి జీవాత్మనే తన అజ్ఞానంచే ఆ కర్తృత్వ భావనని తనకి కలుగజేసుకుంటుంది. ఒకవేళ జీవాత్మ ఆ అజ్ఞానాన్ని వదిలించుకోవాలని చూస్తే అప్పుడు భగవంతుడు తన కృపతో దానిని నిర్మూలించటానికి సహాయపడతాడు. ఈ విధంగా కర్తృత్వ భావనను త్యజించటం అనేది జీవాత్మ యొక్క బాధ్యత. ఈ శరీరము ప్రకృతి యొక్క త్రిగుణములచే కూడి ఉన్నది మరియు అన్ని కర్మలు కూడా ఆ త్రిగుణములచే చేయబడతాయి. కానీ అజ్ఞానంలో ఉన్న జీవాత్మ తను ఈ శరీరమే అనుకొని కర్మల యొక్క కర్తగా ఇరుక్కుపోతుంది. నిజానికి అవి ప్రకృతి గుణములచే చేయబడతాయి. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: నైదర్ ద సెన్స్ ఆఫ్ డూవర్షిప్ nor the nature of actions comes from God, nor does He create the fruits of action. All this is enacted by the modes of material nature. In this verse, the word Prabhu has been used to mean God, to indicate that He is the Lord of the world. He is also omnipotent and controls the entire universe. Yet, though He conducts the activities of the universe, He remains the non-doer. He is neither the director of our actions, nor does He decree whether we will perform a particular virtuous deed or an evil deed. Had He been our director, there would have been no need for elaborate instructions on good and bad actions. Similarly, God is not responsible for our getting stuck with the sense of doership. If He had deliberately created the pride of doing in us, then again we could have blamed Him for our misdoings. But the fact is that the soul brings this pride onto itself out of ignorance. If the soul chooses to do away with the ignorance, then God helps dispel it with His grace. Thus, renunciation of the sense of doership is the responsibility of the soul. The body is constituted of the three modes of material nature, that is, three gunas, and all actions are performed by the modes. But out of ignorance, the soul identifies the body and becomes implicated as the doer of the actions, which are in fact done by the material nature. Om Namo Bhagavate Vasudevaya.